పైన ఫోటోలో కనిపిస్తున్న నటి ఎవరో గుర్తుపట్టారా? దాదాపు 1000 పైగా సినిమాలు నటించింది, వందలాది పాత్రలకు ప్రాణం పోసింది. ఆమె మరెవరో కాదు, ఒకప్పటి సీనియర్ నటి నిర్మలమ్మ. తెలుగు, తమిళ, హిందీ భాషలో అనేక చిత్రాలు నటించి మెప్పించారు. కెరీర్ తొలినాళ్ళలో కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత అమ్మ, అత్త, బామ్మ ఎలా ఎన్నో పాత్రలు పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. 1950లో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత నెమ్మదిగా సహాయ పాత్రలు పోషించి అమ్మమ్మ పాత్రల వరకు వివిధ పాత్రలకు ప్రాణం పోశారు. ఇప్పటి తరానికి ఆమె పేరు అంతగా తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు తెలుగులో లెజెండరీ యాక్టర్ బామ్మ పాత్ర అంటే టక్కును గుర్తుకొచ్చే రూపం మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రజనీకాంత్, కమల్ హాసన్ ఇలా ఎంతో మంది స్టార్ హీరోలు సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. వైవిధ్యమైన పాత్రలతో అద్భుతమైన నటనతో చెరగని ముద్ర వేశారు. భారతదేశంలోని అత్యుత్తమ నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. చివరి శ్వాస వరకు సినిమాలు నటిస్తూనే ఉన్నారు. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే ప్రొడక్షన్ మేనేజర్ వివాహం చేసుకున్నారు నిర్మలమ్మ. కానీ ఈ దంపతులకు పిల్లలు జన్మించలేదు. దాంతో ఆమె కవిత అనే అమ్మాయిని దత్త తీసుకుంది. ఆమెకు ఒక కొడుకు జన్మించారు. అతడి పేరు విజయ్ మాదాల్. అప్పట్లో సంజయ్ రాఘవ అనే సినిమాలో కీలక పాత్ర పోషించారు. విజయ్ మాదాల్ అమెరికా పుట్టి పెరగడంతో అక్కడే సెటిల్ అయ్యారు. లైక్, సబ్స్క్రైబ్ చేయండి.